హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ భవ్య ఏంజల్. అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలండి. అందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా పండగ అనంటే మెయిన్ మనకి గుర్తొచ్చేది ముగ్గులు. మేము ఇంకా బయట ఇలా గుమ్మాలన్నీ పూజించుకొని ఇక ముగ్గు అయితే వేయడం స్టార్ట్ చేసాము. ఇది వచ్చేసరికి ముగ్గు నేను ఎక్కువ డిజైన్సే వేస్తూ ఉంటాను. ఈసారి మా పాప ఇలా అమ్మాయి బొమ్మ వేద్దాం మమ్మీ అన్నది. తనే వేస్తే నేను అవుట్లైన్ అయితే అన్ని వేసి కలర్స్ అయితే వేశాను. తన చాక్ పీస్తో వేసింది. నిజంగా ఈ మధ్య చాలా బాగా డ్రాయింగ్స్ అయితే వేస్తుంది. నాకు ఓవరాల్గా చాలా బాగా నచ్చింది. ఇంకిద్దరం నాకు పనుల్లో కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది. ఇంకా చిన్నగా కంప్లీట్ చేసాం. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది ముగ్గు. ఇంకా ముందు గుమ్మాలు పూజించుకొని అలంకరించేసుకున్నాను. మనం మెయిన్ పండుగ అనేది ఇంటి బయట నుంచి కదా మనకి తెలుస్తూ ఉండేది. అలా అనేసి నేను ముందుగా అన్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మా ఇంటిలో దీపావళి పండగకి మేమేమేమి క్రాకర్స్ తీసుకొచ్చుకున్నామో చూపిస్తాను. ఎక్కువైతే తీసుకోలేదు, కొన్నే తెచ్చాము. ఇంకా ఇవిగో చిచ్చుబుడ్లు, క్రాకర్సు, వంకాయ బాంబులు, పిల్లి పిసర్లు, రెండు పిల్లలిద్దరికి చెరొక గన్ అయితే తీసుకొని వచ్చారు. భూచక్రాలు అన్నీ అయితే తీసుకొని వచ్చాము. కొన్ని మెయిన్వి అయితే తీసుకున్నాము. స్మోక్ బాంబులు, పామ్ బిళ్ళలు అవన్నీ ఇంకా అన్నీ ఇక్కడైతే పెట్టుకున్నారు. ఇద్దరం భాగం చేసుకుంటూ ఉన్నారు. పిల్లలిద్దరూ షేర్ చేసుకున్నారు. ఇంకా వీటన్నిటిని కొంచెం పక్కన పెట్టమని నేనే చెప్పాను. ఇంకా తర్వాత మంచిగా రెడీ అయితే నేను వచ్చానండి. ఇంకా అందరూ మంచిగా సెలబ్రేషన్ చేసుకోవాలి. జాగ్రత్తగా పిల్లల్ని కొంచెం కేరింగ్గా చూస్తూ ఉండండి. ఎందుకంటే దీపావళి వర్షాలు పడుతూ ఉన్నాయి. కొంచెం పేలడం అనేది కొంచెం రిస్క్ పని అయితే అవుతుంది. పిల్లలు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఇంకా నేనైతే ఇక్కడ దేవుడికి నైవేద్యం అయితే కీర్ అయితే చేస్తున్నాను. ఎక్కువగా నేను పాయసం, సేమియా పాయసము, సగ్గుబియ్యం పాయసం అలా చేస్తున్నాను. ఈ మధ్య కొంచెం కీర్ పాయసం చేస్తూ ఉంటే పిల్లలు కానీ మా స్వామి కానీ బాగా తింటారు. మా హస్బెండ్ మాల వేసుకున్నారండి, అందుకని అలా అని పిలిచాను. ఇంకా చాలా ఇష్టంగా తింటున్నారు. ఫైనల్గా జీడిపప్పు అన్నీ వేసేసి మంచిగా కీర్ అయితే చేశాను. మీకు నేను కీర్ ఎలా చేస్తాను ఏందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా వీడియో అయితే చూపిస్తాను. ఇంకా మంచిగా ఫ్రెష్ అయ్యి దేవుడికి అలంకరించుకుంటూ ఇక్కడ పసుపుతో ఇలా చేసి ముగ్గు అయితే వేసుకున్నానండి. ఇంకా తర్వాత ఇలా ఒకటి గిన్నె లాంటిదంటే మట్టి ప్రమిద అయితే తీసుకున్నాను. బయట అమ్మారు. నేను ఇంకా అన్నీ కొత్తవే తీసుకొచ్చుకున్నాను. అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఉంటాయి ప్రమిదలు. నేను ఇప్పుడు ఇంకొన్ని కొత్తవే యాడ్ చేసి మొత్తం కలిపి అయితే నేను చేస్తాను. ఇంకా వీటికి మధ్యలో ఇలా పువ్వులతో ముగ్గు వేసాను కదా కింద. ఇంకా పువ్వులతో దీపాలు ఇలా అన్నీ డెకరేట్ అయితే చేస్తాను. నాకు ఇలాగా డెకరేట్ చేయడము అనేది నాకు చాలా ఇష్టం. కానీ కొంచెం ఓపికతో చేసుకుంటే మన ఇల్లు చాలా అందంగా అనిపిస్తుంది. ఇంకా ఫైనల్గా అయితే అన్ని ప్రిపరేషన్స్ అయితే చేశాను. నేనైతే ఇలా రెడీ అయిపోయాను. కన్నయ్య దగ్గర కూడా చిన్నగా ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశాను. ఇంకా మా పాపనైతే ఇలా రెడీ చేశానండి. మా పాప డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మేము పూజ అయితే స్టార్ట్ చేసేసామండి. ఇంకా పూజ దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేసుకున్నాము మంచిగా. ఇంకా దేవుణ్ణి అయితే చూడండి ఒకసారి ఇలాగా అమ్మవారితో పారిజాతాలతో మంచిగా పూజ చేశాను. ఇంకా ధూపదీప నైవేద్యాలతో నేనైతే ఇంకా పాయసం చేసా, ఫ్రూట్స్ అన్నీ పెట్టాను. ఇక్కడ కింద నేను ముగ్గేసాను కదా, దాని చుట్టూ కూడా ఇలా దీపాలు పెట్టాను. తర్వాత కృష్ణుడి దగ్గర కూడా చిన్న ఫ్లవర్ పెట్టేసి ఇక్కడ చిన్న ఫ్లవర్స్తో పెట్టి ఒక దీపం అయితే పెట్టాను. ఇక్కడ వచ్చేసరికి వెంకటేశ్వర స్వామికి కూడా ఇలాగే చేశాను. ఇంకా బయట అన్ని దీపాలు పెట్టి మా పాప అయితే కొన్ని ఫొటోస్ దిగాలి అన్నట్టు ఇంకా బయట కూడా అన్నీ చూడండి ముగ్గు దగ్గర ఇటు సైడు గుమ్మంకి అటు ఇటు
ఇంకా దీపములు అయితే పెట్టాను. దీపావళి అంటే దీపావళి పండగ అంటే దీపాలతో పండుగ. ఎక్కువ ఇది నార్త్ సైడ్ వాళ్ళు బాగా జరుపుకుంటారు మనకంటే. ఇంకా ఈ రోజటి నుంచి ఇంకా కార్తీక మాసం కూడా ప్రారంభమవుతుంది. ఇది వినపడుతూ ఉండింటాయి. ఇంకా మా బాబు అయితే నేను పెట్టేలోపే క్రాకర్స్ అన్నీ వెలిగిస్తూ ఉన్నాడు. ఇంక ఇట్లా బయట అన్ని దీపాలు పెట్టుకొని లైటింగ్తో నిజంగా ఇల్లు అయితే ఎంత కలకలలాడుతూ దీపాలతో నిండుకొని ఉందండి. మనసుకు నాకైతే చాలా ప్రశాంతంగా చాలా ఆనందంగా కూడా ఉంది. నాకు ఫెస్టివల్లలో దీపావళి అంటే చాలా ఇష్టం. ఈరోజు నరకాసురుని సత్యభామ వధించిన రోజు. ఇంకా మా పాప అయితే ఇలా చిన్నగా నరకాసుని బొమ్మలాగా అయితే చేసి దీనికి ఒక 2 బాంబులు ఇలా పెట్టేసి చేసింది. ఇంకా దాన్ని పేల్చడం అయితే స్టార్ట్ చేసింది క్లాత్తో. ఇలా బొమ్మ అయితే చేసింది. అదొక హ్యాపీ అనిపించింది పాప కూడా చేయడం. ఇలాగా వాళ్ళకి కూడా తెలియాలి కదా పురాణాల గురించి అన్నట్టు నేను అన్నా. ఇంకా ఫైనల్గా అయితే మా దీపావళి పండుగ అయితే ఇలా సెలబ్రేషన్ చేసుకున్నాము. మీకు ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొన్ని చిన్నగా ఇంకా ఫైనల్ అయిపోయినాక కొన్ని పిక్స్ అయితే దిగాము. నిజంగా చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.